హిందూ ధర్మం. ఈ వేళ కాదు, క్రీస్తు సగం కాదు, క్రీస్తు పూర్వం కాదు, సనాతన ధర్మం అంటే ఈ భూమికి ఎంత వయసు ఉందో అప్పటి నుంచి ఉన్నటువంటి మన ధర్మం. అందుకే ఒకటి చెప్తున్నాను, మన తాతలు ముత్తాతలు అందరూ హిందువులే, భారతీయులంటేనే హిందువులు. ఒకప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశానికి రాకముందు కొంతమందిని పంపించేటువంటి గూఢచారుల్ని పంపించి భారతదేశం అంతా తిరిగి రమ్మన్నాడంట. తిరిగేటప్పుడు ఆదివారాలు చేసేవారట మన వాళ్ళు. అసలు హిందువుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా వారం చేయవలసి వస్తే ముందు ఆదివారం చేయాలి. సూర్య భగవానుడికి రామదేవుడికి ఆదివారం చేస్తుంటే అమ్మో హిందువులంతా కూడా ఒక పద్ధతిలో ఉన్నారని ఈ గూఢచారులు అక్కడ ఇచ్చాక బ్రిటిష్ వాడు వచ్చి ఆదివారం సెలవు ప్రకటించి మందు మొక్క అన్ని మనకు తగిలించి అది వెళ్ళిపోయాడు. అందుకని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదివారాలు చేయండి, తల్లులందరూ కూడా. అర్థమైందా? హిందువుగా పుట్టాం, హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం. ప్రాణం ఉన్న ఇలా పెట్టండి ఒక్కసారి అందరూ కూడా, చేతులందరూ కూడా. హిందువుగా పుట్టాం చెప్పాలందరూ కూడా, హిందువుగా పుట్టాం, హిందువుగా జీవిస్తాం, హిందువుగానే మరణిస్తాం, ప్రాణం ఉన్నంత వరకు కూడా దమ్మున్న హిందువులాగే బ్రతుకుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్క పిడికిలు మాత్రం ఎలా బిగించండి అందరూ కూడా, పైకి పైకి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా బిగించండి. బలి 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 గజరంగి, జై బోలో జై బోలో గజరంగి, బలి 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 గజరంగి, జై బోలో జై బోలో గజరంగి. అమ్మా అమ్మ అమ్మ ఆడపడుచులు ఇంట్లో మగాళ్ళ మీదకి లేపుతారు కదమ్మా, అలా కాకుండా ఇలా బిగించలేకుండా బలి 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 గజరంగి, జై బోలో జై బోలో గజరంగి, బలి 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 గజరంగి, జై బోలో జై బోలో గజరంగి. భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా. జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్. నాలుగు 498 సంవత్సరాల నాటి కళ అయోధ్య రామ మందిరం. అవునండి, మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా చూడలేకపోయారట. ఎంతో మంది హిందువుల ప్రాణ త్యాగమే బాలరాముని దివ్య దర్శనం. మనం చేసుకున్న పుణ్యం ఏంటో తెలుసా? మనం ఈ జన్మలో జన్మించడమే మనం చేసుకున్న పుణ్యం. అయోధ్యని రాముని దర్శించుకునే భాగ్యం కలిగింది. రామాలయంలో ఉన్నాం అందరూ కూడా, సెల్ ఫోన్ చేతులు జేబులు పెట్టండి, అందరూ కూడా చేతులు జోడించాలి అందరూ కూడా. శ్రీరాముని గుడి కట్టి తిరిగి వచ్చామురా, గుడితే హిందువుగా
ఏంటండి? ఏమన్నాను? కేసరి తలకు వదిలి పెట్టాను. కేసరి తిలకం అంటే ఏంటి? ఒకసారి తెలుసున్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, తెలియదు, ఎవరికి తెలియదు. కేసరి తిలకం అంటే తెలియదమ్మా? మైసూర్ పాకం తెలుసా? ఆ చేతులు ఎత్తండి ఒకసారి. మైసూర్ పాకం తెలుసున్న వాళ్ళు. అందరూ కేసరి తిలకం తెలియదు. మనం హిందువులు మాలలు వేసేస్తున్నాం అంతేనా? ఆంజనేయ స్వామి వారు వెళ్ళేటప్పుడు తోకట్టు పెడతారు. కేసరి నందనుడు ఆంజనేయ స్వామి, ఆయన ధరించే తిలకమే గంధ సింధూరం, కేసరి తిలకం అంటారు. అది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు గంధ సింధూరం పెడతా పంపించండి అమ్మ. మీకు తల్లులు మహాతల్లులు స్వాములకే తెలియట్లేదు, మీరేం చేస్తారు? కేసరి తిలకం ఎవడొచ్చినట్టు పిల్లలు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా. ఛత్రపతి శివాజీ గురించి ఉన్నారు కదా, తల్లి మాట ఎప్పుడు జమదాటలేదన్న, ధర్మం కోసమే బ్రతికాడంట. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మొత్తం అక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా చిన్న మనవి, మీరు రాజకీయాలుగా ఎన్ని పార్టీలైనా ఉండండి, అర్థమవుతుందా? ఎన్ని జెండాలైనా పట్టుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది. మన హిందువులకంటూ ఒక ధర్మం ఉంది, ఒక జెండా ఉంది, అదే కాషాయ జెండా. మన ధర్మం జోలికి ఎవడైనా వస్తే మాత్రం ఎన్ని పార్టీల్లో ఉన్నా హిందువులందరూ మాత్రం ఒకటవటం మాత్రం నేర్చుకోండి. మీకు దయచేసి చేతులు జోడించి చెప్పేది మాత్రం